యూరియా కొరత ఒక ఎత్తు అయితే యూరియా పంపిణీలో రాజకీయాలు చూసుకోవడం అన్నటువంటిది మాత్రం గ్రౌండ్ లెవెల్లో పల్లెల్లో చాలా నెగిటివ్ అవుతుంది. ప్రస్తుతానికి ఏం జనాలేం తిరగబడ్డరు, కానీ అది మనసులో పెట్టుకుంటారు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన తెలుగుదేశం. బట్ చంద్రబాబు గారి చేతిలో ఏం లేదు కంట్రోల్ చేయడం అన్నటువంటిది, ఎందుకంటే కింద స్థాయిలో కంట్రోల్ ఎప్పుడో తప్పిపోయింది. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదిగో సాక్షి రాసుకొచ్చింది, యూరియా పంపిణీలో పచ్చపాతం అంటూ. ఖరీఫ్ సీజన్లో యూరియా బాధలు ఇంకా కొనసాగుతున్నాయి. రబీలోనైనా యూరియా కొరత లేకుండా రైతులకు సక్రమంగా అందుతుందంటే ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. యూరియా బస్తాల పంపిణీలో అధికారులు ఆదిలోనే చేతులు ఎత్తేశారు. గ్రామానికి యూరియా చేరుకోగానే దగ్గరుండి పంపిణీ చేయాల్సిన వ్యవసాయ అధికారులు టీడీపీ నేతల చేతుల్లో పెడుతున్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం ఇల్లెళ్ల గ్రామానికి 532 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ బస్తాలకు వ్యవసాయ అధికారులు శుక్రవారం గ్రామ టీడీపీ నేతల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తుంది. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, సదాశివరెడ్డి, టీడీపీ మద్దతుదారులైన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు దగ్గరుండి కార్యకర్తలకు యూరియా పంపిణీ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. సదాశివరెడ్డి ఎరువుల టోకెన్ రాస్తే ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు యూరియా కోసం వచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం. మరో నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి టోకెన్లు, డబ్బులు, రసీదు చూసి దగ్గరుండి యూరియా బస్తాలు ఎత్తించారు. పాత్రికేయులు ఈ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న వాళ్ళు ఏమాత్రం భయపడకుండా తమ పందాం చేసుకోవడం విశేషం. యూరియా బ్లాక్ మార్కెట్కి దారిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత బాగానే ఉంది, కానీ ఇక్కడ పట్టించుకునేవాడెవడు? ప్రభుత్వం అట్లా ఫీల్ అవ్వట్లేదు. అది మా పార్టీ వాళ్ళు చేస్తమే కరెక్ట్ అనుకుంటుంది. ఇది కనుక వైసీపీ హయాంలో జరుగుంటే పుంకాను కథనాలు, అరాచకపు కథనాలు రాసేవాళ్ళు. అదే తేడా.